హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా ఏమైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, ఒక్కసారి ఇలా రవ్వ బర్ఫీని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల నుండి పండు ముసలి వాళ్ళైనా సరే ఈ స్వీట్ని తినొచ్చండి. అంత స్మూత్గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. ఈ స్వీట్ అంత బాగుంటుంది. ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ రెసిపీని మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 కప్ వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు బొంబాయి రవ్వని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, బొంబాయి రవ్వ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ అదే గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక 1 కప్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు ఒక మరుగు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకోవచ్చు. స్వీట్లోకి మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకులను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ అయితే వేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకు అనేది ఉండకూడదండి. ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి, పట్టుకుంటే ఇలా స్మూత్గా ఉండాలి. ఈ కొబ్బరి పౌడర్ని రెడీగా పక్కన పెట్టుకోండి. చూడండి, పాలు కూడా మనకి చక్కగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మరిగే పాలల్లో మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని పాలని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక 3/4 కప్పు వరకు కూడా షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ కరిగేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కొబ్బరిని యాలకుల్ని మిక్సీ వేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా, అది మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి. మనం వేసుకున్న కొబ్బరి పౌడర్ పాలల్లో దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకొని మనం ముందుగానే బొంబాయి రవ్వని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకున్న పాలు ఎండు కొబ్బరి బొంబాయి రవ్వకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కంపల్సరీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ని చేయాలి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా సరే తొందరగా మాడిపోతుంది. ఇలా బొంబాయి రవ్వని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకున్న తర్వాత చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోండి. చల్లారడానికి మీరు ఫ్యాన్ కిందైనా పెట్టుకోండి, లేకపోతే ఇలా కలుపుకుంటూ ఉన్నా సరే కొంచెంసేపటికి చల్లారిపోతుంది. నేనైతే ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారి పెట్టుకున్నాను. చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా చల్లారిపోయిన తర్వాత చేత్తోనే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉండే చిన్న బౌల్ని తీసుకొని అందులో చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బొంబాయి రవ్వ బ్యాటర్లో నుంచి చిన్న పిండి ముద్దను తీసుకుంటూ మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్న బౌల్లోకి వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు వేలితో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని రివర్స్ చేసి పైన ఇలా టాప్ చేసినట్లు కనుక చేసినట్లయితే చక్కగా మనకి బర్ఫీస్ ప్రిపేర్ అయిపోతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. సేమ్ ప్రాసెస్లో అన్నిటినీ కూడా ఇలా బౌల్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటూ డ్రై ఫ్రూట్స్ పైన పిండిని పెట్టుకొని వేలితో ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ బౌల్ని రివర్స్ చేసి ఇలా పైన ట్యాప్ చేస్తారంటే చక్కగా మనకి బర్ఫీస్ ప్రిపేర్ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ అయిపోయిన వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా? మీకు గనక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.